జోగులాంబ గద్వాల జిల్లా ధన్వాడలో ఇంధనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులపై పోలీసులు దమనకాండ రైతులను గొడ్లను బాదినట్టు బాదడంపై బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. రేవంత్ రెడ్డి తన ఇష్టం వచ్చినట్టు భూసేకరణ చేస్తానంటే ఒప్పుకునే ప్రసక్తి లేదు. వారికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటది. రైతుల పక్షాన పోరాటం చేస్తుంది. గద్వాల్ ఘటనలో అతిగా ప్రవర్తించిన పోలీసులపై చర్య తీసుకోవాలని ఎమ్మెల్సీ శ్రవణ్ దాసోజు అన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో పెద్ద ఎత్తున ప్రజలు ఇథనాల్ జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణం ప్రజల యొక్క అభిష్టానికి వ్యతిరేకంగా ఏ పర్మిషన్లు లేకుండా ఇష్టం వచ్చినట్టుగా కొంతమంది పెట్టుబడిదారులు అక్కడ ప్రజల భూములను అక్రమంగా లాక్కొని అక్కడ నిర్మాణం చేస్తుంటే ప్రజలు అక్కడికి వెళ్ళి నిరసన తెలిపినారు. మొదలు కలెక్టర్కు విజ్ఞప్తి చేసిండ్రు, అయ్యా మాకు ఇక్కడ పబ్లిక్ హియరింగ్ జరగలేదు, పొల్యూషన్ క్లియరెన్స్ రాలేదు అని చెప్పని అడిగినారు. సమాధానం చెప్పలేదు. అయినా దౌర్జన్యంగా అక్కడ నిర్మాణం చేస్తూ ఉంటే ప్రజలు నిరసన తెలిపితే వాళ్ళందరినీ కూడా ఇవాళ రైతులను, రేవంత్ రెడ్డి గారి స్వంత జిల్లాలో రైతులను ఇష్టం వచ్చినట్టు గొడ్లను కొట్టినట్టు కొట్టి ఇవాళ జైల్ పోలీస్ స్టేషన్లలో బందీ చేసినారు. దీన్ని బీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రైతుల సమస్యను ఏమైతే చర్చించండి, కానీ లాఠీలు సమాధానం కాదు, జైళ్లు పోలీస్ స్టేషన్లు సమాధానం కాదు. ఇదేం రేవంత్ రెడ్డి ఒక నియంతృత్వంతో వ్యవహరించేటువంటి ఒక తీరు కనుక చూపెట్టినట్టయితే తప్పనిసరిగా బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన మేము కూడా పోరాడతాం, వాళ్ళకి అండగా ఉంటామనే విషయాన్ని తెలియజేస్తాం.